నిజంగానే జేమ్స్, నువ్వు పెద్దవాడివే. ఫస్ట్ సాక్షి అయిన మాథ్యూని అవాయిడ్ చేసావా? సూపర్. ఇలా చూడండి అన్న, అతన్ని ముఖ్యమైన సాక్షిగా మీడియా ముందు, డిపార్ట్మెంట్ ముందు నిలబెడితే నాకేం పేరు వస్తుంది? క్రెడిట్ మొత్తం ఆయనకి దక్కుతుంది. అర్థమైంది. అందువల్ల అతనిచ్చిన కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను చేసినట్టు క్రియేట్ చేశాను. ఇప్పుడు నేనెవరినవుతాను? అతని దృష్టిలో దేవుడి కంటే గొప్పవాడిని అవుతాను. ఇప్పుడు అతనికి సమస్య లేదు, నాకు మంచి పేరు వచ్చింది. అవునవునవును. అయినా కూడా పనంత జాగ్రత్తగా జరగనివ్వండి. సరే అన్న. హలో సార్. హలో జేమ్స్, ఎంటైర్ డిపార్ట్మెంట్ ఇస్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. నిజం చెప్పాలంటే ఇదంతా ఒక షాకింగ్ సర్ప్రైజే. ఇవాళ సెకండ్ సాటర్డే అవటం వల్ల అక్యూస్ని మండేనే ప్రొడ్యూస్ చేయగలం. అవును సార్. ఎఫ్ఐఆర్ స్ట్రాంగ్ ఉందిగా? స్ట్రాంగ్గా ఉంది సార్, ఏ లూప్ హోల్ లేదు. పక్కా ఈవినింగ్ ప్రెస్ మీట్ ఉంది. ఓకే సార్. అన్నా, అయ్యో సార్ వచ్చింది చూడలేదు, సారీ. మీరేంటి ఇక్కడ? పనిలో జాయిన్ అవ్వలేదా? మీ పేరు చెప్పి నా సర్టిఫికెట్ చూపించిన వాళ్ళు పనివ్వలేదు సార్. అలా జరిగే అవకాశం లేదు. ఆయన చెప్తున్నాడు నేను మెంటలీ అన్ఫిట్ అంట సార్. మెంటలీ అన్ఫిట్టా? ఒకటి మర్చిపోయాను. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క 1 యంగ్ అండ్ ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్కి నా వైపు నుంచి షేక్ హ్యాండ్. తర్వాత సార్, నేరాన్ని ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారా? ఇన్వెస్టిగేషన్ చేయకుండా, పోలీసుల దగ్గర దెబ్బలు తినకుండా వాళ్ళు ఒప్పుకున్నారు కదా. వాళ్ళు చాలా క్లెవర్ సార్. కోర్టుకు వెళ్తే మార్చి మాట్లాడతారు. ఆ నలుగురు వెరీ షార్ప్ మైండ్ క్రిమినల్స్. మీరేమంటున్నారన్నా? ఈ కేసులో మీరే మొదటి సాక్షి. నేను మొదటి సాక్షి అని సార్కి మాత్రమే తెలుసు. మీకు ఆలోచన ఉంది, మీకు మాత్రమే బుర్ర ఉందని. దాదాపు 6 నెలలుగా నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను సార్. నా గురించి తెలుసుకోవడానికి ఏముంది? మీకు మతిపోయిందా? సార్ కూడా అడగటం ప్రారంభించారా? నేను మెంటల్ సార్. సర్టిఫికెట్ ఉన్న ఒక మెంటల్ని. చూడండి సార్, బాగా చూడండి.